ఇన్ని రసాయనిక ఎరువులు మీరు ఇస్తున్నారన్నారు కదా, ఆ. దీనివల్ల ఈ కొబ్బరి బొండం నీళ్ళల్లో ఏమైనా క్వాలిటీ దెబ్బతిని మానవ ఆరోగ్యానికి ఏమైనా ఏ ఇబ్బంది విధమైన కలగదా? ఇబ్బంది? రసాయనిక ఎరువులు అంటే మేము ఇప్పుడు ఎన్పికే కదా ఇచ్చేది, ఆ, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషు. దానివల్ల ప్రతి పంటలో నుండి వరిలో కూడా ఉంటుంది, అరటిలో ఉంటుంది, మనం తినే ఆహార పదార్థాలు అన్నింటిలోనూ ఉంటుంది. ఉమ్, అలాగే మెగ్నీషియం, బోరాను, ఓకే అండి. ఐరన్, ఇవన్నీ కూడా మనం టాబ్లెట్ల రూపంలోనే మనుషులకు వాడుతున్నాం కదా. ఇంకా ప్రమాదకరం ఏముంది ఇందులో? ఆ, ఇప్పుడు ఆడికి మెగ్నీషియం డెఫిషియన్సీ అంటాడు, ఆడికి ఐరన్ డెఫిషియన్సీ అంటారు, ఆడికి కాపర్ డెఫిషియన్సీ అంటారు. ఆ. ఇవన్నీ మనం రాసాయనిక అదే పదార్థాలు మనుషులకు వచ్చినటువంటి కొన్ని విటమిన్స్ లోపించినట్టు ఆ విటమిన్ ఏదైతే లోపించిందో అదంతా మీరు చెట్టుకి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. డ్రిప్ ద్వారా అందిస్తున్నాం అండి. మరి ఏమైనా కొన్ని చెట్లకి ఇంజక్షన్ ద్వారా వేరు ద్వారా ఇచ్చే మందుల వల్ల ఏమైనా ప్రమాదం ఉందంటారా? అది ఏంటంటే 40 చాలా మంది టీవీలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అది ఏదో తప్పుడు. రైతు కూడా అంటే మోసం అక్కడ చేస్తున్నాడో ఇచ్చేది లేకపోతే ఏంటంటే ఓన్లీ 10 ml అండి. ఆ, 10 ml ఆ, ఒక చెట్టుకు వచ్చేటప్పటికి ఎన్ని బండలనే మీరు చూశారు. అవును. అది లెక్కలో పైగా మీరు ఆ ఏరు మందు ఇచ్చిన తర్వాత 40 రోజులకండి కటింగ్ తీసేది. ఆ ప్రభావం అనేది మొదటి వారంలోనే ఉంటుంది తప్ప తర్వాత ఉండదండి.